గట్టిగా చెప్పలు కొడదాం అందరూ. చేతులు ఖాళీ ఉన్నారు, అందరూ గట్టిగా చెప్పలు కొట్టాలి. ఇంకా వినిపించడం లేదు, చేతులు అందరూ ఖాళీ ఉన్నాయి. ఇది చాలా సంతోషంగా ఉంది. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ నుంచి ఒక వ్యక్తి తన బాధ్యతగా ఈ భూమి మీద ఏదైనా చేస్తాడు అంటే ఒక పిరమిడ్ మాస్టర్ ఇంత గొప్ప బాధ్యతగా తీస్తాడు. ఈరోజు ఈ ద్రాక్షారామమే నిదర్శనం. దానికి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. నవీన్ బృందానికి కూడా గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. రామారావు గారికి కూడా. మనం నేచర్ని ప్రేమిస్తున్నాం అంటున్నాం. మరి ఎంతవరకు ప్రేమిస్తున్నామో, నేచర్ని ప్రేమిస్తున్నాం అంటున్నాం, కానీ మన పిల్లలందరికీ ఏమి నేర్పుతున్నామంటే చాక్లెట్ తిన్న తర్వాత తొక్కని ఎక్కడ పడేయాలో కూడా చెప్పడం లేదు. పత్రిక గారు ఏం చేసేవారంటే, ఎప్పుడైనా నేను బాగా అబ్జర్వ్ చేసేవాడిని ఆయన్ని. ఏదైనా తిన్నారు అంటే ఆయన ఇలా జోబులో పెట్టుకునేవారు, ఇలా ఈ పక్కన. నేను అబ్జర్వ్ చేసేవాడిని, ఎందుకు ఇలా చాక్లెట్ తొక్కని అలా ఆ జోబులో పెట్టుకుని వెళ్ళిపోతున్నారు, ఎక్కడ వేస్తారని అబ్జర్వ్ చేసేవాడిని. కెమెరామ్యాన్ కాబట్టి నా ఫోకస్ అంతా అక్కడే ఉండేది. ఆయన ఏదైనా డస్ట్బిన్ వస్తే అక్కడ తీసుకెళ్ళి దాంట్లో వేసేవాళ్ళు. నేను అక్కడ నేర్చుకున్నాను కామన్ సెన్స్. మనం ఏదైనా తిన్నాము అంటే దాని పట్ల పూర్తి బాధ్యత మందే. ఏం చేసినా సరే ప్లాస్టిక్ని ఎక్కడ పడితే అక్కడ పడేరాదు. అసలు వాడనే వద్దు, వాడేమో అంటే దాన్ని ఎక్కడ ప్రాపర్గా వేయాలో అక్కడే వేయాలి. సో మరి పత్రిజీ ఎంచుకున్న మన అందరినీ ఎంచుకొని కోరి ఎంచుకొని తీసుకొచ్చారు. మనందరికీ బాధ్యతలు, మన తత్వాలని తెలియపరిచారు ఈ భూమి మీద. ఒక్కొక్కరికి ఒక్కొక్క తత్వం ఉంటుంది. ఆ తత్వాన్ని దర్శించాలి. అందరూ ఈ భూమి పైన ఉన్న అందరం కూడా ఒక వసుదైక కుటుంబంగా మరి ఈ బృందావనంలో మనందరం గడపాలి. ఈ గొప్ప కార్యక్రమాన్ని చేపట్టిన బృందావన హెల్పింగ్ హ్యాండ్స్ వారందరికీ గట్టిగా చప్పట్లు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఇటువంటి కార్యక్రమాలు అన్ని జిల్లాల్లో జరగాలి, అందరూ చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.